ఆయన రెడీగా ఉన్నాడు, కానీ రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రెడీగా లేవు. నువ్వు రెడీగా లేవు. కానీ మళ్ళీ మనం ఏమంటాము, దేవుడు నా మాట వింటలేడు, దేవుడు నన్ను చూస్తాడు. దేవుడు ఏమనుకుంటుండంటే, నా బిడ్డ పాలు తాగే స్థితి నుంచి బలమైన ఆహారం తినే స్థితిలోకి రావాలా. నా బిడ్డ చిన్న చిన్న అద్భుతాలు చేసింది, కొత్తగా నమ్ముకున్నప్పుడు చిన్న చిన్న అద్భుతాలు, చిన్న చిన్న ఆశ్చర్యకార్యాలు చేసి మురిసిపోయింది. దాన్ని బట్టి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చింది. నాకు సన్నిధిలో నమ్మకంగా ఉంది. కానీ నా బిడ్డ ఎదగాలని నేను ఆశిస్తున్నా. ఇంకా నా బిడ్డ నాలాగా శూర ధీర కార్యాలు చెయ్యాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ నా బిడ్డ తనకొచ్చిన సఫలతను బట్టి, తనకొచ్చిన నెమ్మదిని బట్టి తన నిమ్మలపరచబడ్డది. ఎంతమంది జీవితంలో ఈ విధంగా ఉన్నది? అవును, అప్పటి వరకు వేదనతో బాధతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు, అప్పటి వరకు దేవుని యొక్క సన్నిధి కోసం అల్లాడుతున్న బిడ్డలు దేవుని నుంచి దీవింపబడ్డాక